అందరినీ పిలిచింది. అందరూ చేరారు. అందరూ కూడా గొల్లపిల్లలే. గోదాదేవి ఒక గొల్లపిల్ల. కానీ ఈవిడ అందరినీ నడిపించగలిగినటువంటి ఒక నేత్రి ఈవిడ. అందుచేత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్తుంది. ఏమారా చూసారా? మార్గழி తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోరెంబావాయి. ఇది పాసురం. గోదాదేవి ఇలా చెప్పిందన్నమాట. మొదట 5 పాటలు వ్రతానికి అందరినీ కూడా సిద్ధం చేయడం. దాని తర్వాత వచ్చేటండి ఒక 10 పాసురాలు. మనం శ్రీకృష్ణ కటాక్షం కోసం కార్యం చేద్దాము అని కూర్చోగానే ఎంత మంచి కాలం మనను వెతుక్కుంటూ వచ్చింది. మార్గళి తింగళ్ నెల చూద్దామా? అద్భుతమైనటువంటి నెల మార్గశీర్ష మాసము. మది నిరైంద. ఇక నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం అని. శుక్లపక్షం అంటే పెరిగే చంద్రుడు, కృష్ణపక్షం అంటే తరిగే చంద్రుడు. ఆశ్చర్యం చూడండి, నిండు చంద్రుడుండే కాలం వచ్చింది చూసారా మన కోసం. మది నిరైంద. ఇక పక్షం తర్వాత వచ్చేది నెల. ఆ రోజు ఎంత మంచి రోజు వచ్చింది మనకి. వ్రతం చేయడానికి అనుకూలంగా మారే ఒక పరిస్థితిని కల్పించినటువంటి రోజు ఈ రోజు. మనం ఈ రోజుకి ఎప్పుడూ కృతజ్ఞమై ఉండాలి. నన్నాళ్ మంచి రోజు ఇది. అసలు దేవుడి కార్యం చేయాలని ఎప్పుడు అనిపిస్తే అదే మంచి రోజు అండి. మంచి రోజు చూసుకుని దేవుడి కార్యం చేయక్కర్లా. దేవుడి కార్యం చేద్దామని అనుకున్నాడంటే మంచి రోజు దాని తర్వాత వచ్చినట్టే లెక్క. మనందరికీ అట్లాంటి నన్నాళ్ మంచి రోజు కలిసి వచ్చింది. ఆల్ ఏమి ఆశ్చర్యం, ఎంత అదృష్టం.